జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మూడేళ్ల బాలుడి నుంచి శతాధిక వృద్ధుల వరకు ఎవరి నోట విన్నా ఇదే మాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్యలో శ్రీరాముని దేవాలయం పునః ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా పరిధిలోని ప్రతి మారుమూల గ్రామంలో వెలసయుండు రామాలయాల వద్ద జనం బారులు తీరి శ్రీరామనవమిని తలపించే విధంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అన్నమయ్య జిల్లా పరిధిలోని బి కొత్తకోట పట్టణం పోకనాటి వీధిలో వెలసయుండు శ్రీరాములి గుడి వద్ద ప్రజలంతా ఏకమై ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భజనలు, కోలాటలు, అన్నదానాలతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఇక బి కొత్తకోట పట్టణం పోకనాటి వీధిలో వెలసయుండు శ్రీరాముని దేవాలయానికి ఓ విశిష్టత ఉంది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఇక్కడ వెలసయుండు రాములోరిని సాయంత్రం నుంచి ఉదయం వరకు పట్టణంలో ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రతి ఇంటి వద్దకు తీసుకెళ్లడం ఇక్కడి ఆనవాయితీ. తమ కళ్ళెదుట వచ్చిన రాములోరిని చూసిన ప్రజలు అచ్చెరువు చెంది ప్రత్యేక పూజలు నిర్వహించడం బి కొత్తకోటలోని ప్రత్యేకత. ఇంతటి విశిష్టత కల బి కొత్తకోట శ్రీరాములోరిని సోమవారం ప్రజలంతా ఏకమై శ్రీరామ నవమిని తలపించే విధంగా పండుగ వాతావరణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఎక్కడ చూసినా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ ప్రధానమంత్రి మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మనందరితో మాట్లాడడానికి ఇక్కడ వాకా వెంకటరమణారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ये जो अयोध्या का फंक्शन है ये आज हमारे इधर बी कोतकोटा के अंदर बहुत अच्छी तरह से मनाया जा रहा है। सब लोग, लड़के, सब बहना, माँ बाप, बड़े लोग, बुजुर्ग, आज जो मोदी के हाथ से स्थापना हुई है वो बहुत अच्छा है. हमारे हिंदू के लिए सब गर्व की बात है. జై శ్రీరామ్. శ్రీ రామచంద్రుని విగ్రహం ప్రతిష్ఠ చేయాలంటే ముఖ్య కారకుడు ఎల్కే అద్వానీ గారు ఆనాడు గుజరాత్ నుంచి సోమనాథ్ దేవాలయం నుంచి రథయాత్ర జరిపించి బీహార్ మీదుగా వచ్చినప్పుడు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన తర్వాత మేము 2 సీట్లతో గెలిచాం బీజేపీ వాళ్ళము. 2 నుంచి 80కి పోయినాము, 80 నుంచి 180కి పోయినాము. ఈరోజు 300కి పైన మేము ఉన్నామంటే ఎల్కే అద్వానీ గారు చేసినటువంటి త్యాగంతోనే ఈ పొద్దు రామచంద్రుడు అక్కడ ప్రతిష్ఠించబడినాడు. మోడీ గురించి మాట్లాడాలంటే ఇంకా అట్లాంటి ప్రధానమంత్రి మనకు వస్తా లేదో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం అలాంటి ప్రధానమంత్రి ఉండబట్టే ఈ దేశంలో హిందూయిజం బతికింది, బట్టగడుతుంది. రెండవది, ఆ విగ్రహ ప్రతిష్ఠ కావాలన్నా కూడా ఆయన చేసినటువంటి త్యాగము 11 రోజులు భోజనం చేయకుండా ఉత్త నీళ్లతో ప్రాణం బిగబట్టుకొని 11 రోజులు దేశమంతా తిరిగి ప్రతిష్ఠ చేసినాడనంటే ఉత్త నేలపైన ఏమీ కిందికి లేకుండా ఉత్త నేలపైన పడుకున్నాడనంటే అటువంటి త్యాగమూర్తి ఇంకా మనకు రాబోడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. 500 భారతదేశ చరిత్రలో 500 సంవత్సరాలుగా నెరవేరని శ్రీరామనవమి అయోధ్య విగ్రహ ప్రతిష్ట బీజేపీ హయాంలో ఇప్పుడు విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో 12:30 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ చేయబడినది. కావున యావత్ భారతదేశము ఈ రామాలయాల్లో భక్తులు, పూజలు మరియు ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్నది. కావున బి కొత్తకోటలో పోకనాటి వీధిలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో అయోధ్య విగ్రహ ప్రతిష్ట సందర్భంగా బి కొత్తకోట పోకనాటి వీధిలో రామస్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమము, మహామంగళారతి కార్యక్రమము, తదుపరి అన్నదాన కార్యక్రమము మరియు ఈరోజు 4 గంటల నుంచి 7:30 వరకు శ్రీరామనవమి ఆంజనేయ స్వామి మరియు లక్ష్మణస్వామి ఊరేగింపు జరుగును. కావున యావత్ మంది భక్తాదులు ఈ ఉత్సవంలో పాల్గొనవాలని ప్రార్థన. ఇట్లు పోకనాటి వీధి యువజన సంఘం బి కొత్తకోట.